హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా అన్నమాట. ఇంట్లో మీకు ఎప్పుడైనా సరే స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా వెంటనే క్యారెట్ హల్వాని చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి క్యారెట్ హల్వాని పర్ఫెక్ట్ టెక్స్చర్తో సాఫ్ట్గా జ్యూసీగా రావాలి అంటే ఎలా ప్రిపేర్ చేయాలి అనేది పక్కా కొలతలతో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇలా గనక మీరు ప్రిపేర్ చేశారంటే నెక్స్ట్ టైం ఇక క్యారెట్ హల్వాని స్వీట్ షాప్ నుండి తెచ్చుకోవడం మానేస్తారు. సో అంత ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేయచ్చు అనమాట. ఇక లేట్ లేకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. అలాగే వీడియో చూసాక మీకు రెసిపీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. సో హల్వా కోసం ఇక్కడ నేను 1/2 kg క్యారెట్ ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ క్యారెట్స్ ని వాటర్ లో వేసుకొని ఒక 2 సార్లు మంచిగా కడిగేసుకోండి. ఆ తర్వాత ఈ క్యారెట్స్ని మంచిగా పీల్ తీసేసుకున్నాక క్యారెట్ మొదలు అలాగే చివర ఎడ్జెస్ని కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ క్యారెట్స్ని మంచిగా గ్రేట్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా చిన్న హోల్స్ ఉన్న సైడ్ని యూజ్ చేసుకొని ఈ క్యారెట్స్ని తురుముకోవాలి. ఒకవేళ మీకు ఇలా 1/2 kg క్యారెట్స్ని గ్రేట్ చేసుకోవడం లేట్ అవుతుందేమో అనిపిస్తే సింపుల్గా పీల్ చేసుకున్న క్యారెట్స్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నాక మిక్సర్ జార్లోకి వేసుకొని కాస్త బరకగా సన్నగా గ్రైండ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అన్ని క్యారెట్స్ని కూడా సన్నగా ఒక ప్లేట్లోకి తురుముకున్న తర్వాత దీన్ని కాసేపు పక్కనుంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉన్న కడాయిలోకి 2 full స్పూన్స్ నెయ్యిని వేసుకోండి. ఇది కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీడిపప్పుని తీసుకొని 2 parts లాగా కట్ చేసి వేయండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని జీడిపప్పులు ఎక్కువగా మాడకుండా కాస్త దోరగా వేయించండి. ఇప్పుడు అదే కడాయిలోకి కొన్ని బాదం పలుకులని కూడా వేసుకొని కాస్త దోరగా ఫ్రై చేసుకుని తీసేయండి. అలాగే ఒక 10 నుండి 15 వరకు కిస్మిస్లని కూడా వేసుకొని దోరగా వేయించి పక్కనుంచండి. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేయించాను కదా, మీరు కావాలంటే ఈ డ్రై ఫ్రూట్స్ని డైరెక్ట్గా కూడా చాప్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచండి. ఇప్పుడు ఇదే కడాయిలోకి నెయ్యిని అలాగే ఉంచి మనం గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుముని వేసుకోండి. క్యారెట్ తురుముని వేశాక 1 నిమిషం పాటు ఇలా కలుపుతూ వేయించుకోండి. ఆ తర్వాత పైనుండి మూతని పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు కుక్ చేయండి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసేసుకొని మంటని హై ఫ్లేమ్ చేయకుండా సన్నటి సెగపైనే ఉంచి ఇలా మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ క్యారెట్ తురుములో నుండి పచ్చివాసన అంతా పోయేదాకా వేపుకోవాలి. సో మనం క్యారెట్ తురుముని ఇలా మంచిగా వేపుకోకపోతే హల్వా తింటున్నప్పుడు పంట కింద కసకసలాడుతూ అస్సలు రుచిగా ఉండదు. ఈ విధంగా క్యారెట్స్లోని పచ్చివాసన పోయేదాకా వేపుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో కడాయిలోకి మనం తీసుకున్న 1/2 kg క్యారెట్కి ఎగ్జాక్ట్గా 1/2 లీటర్ చిక్కటి పాలని తీసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కడాయిలోకి పాలని వేసుకున్న తర్వాత కూడా మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించుకోవాలి. మనకి ఇదంతా కూడా బాగా ఉడికి సాఫ్ట్గా అవ్వడానికి ఒక 15 నుండి 20 నిమిషాలు ఖచ్చితంగా పడుతుంది. హల్వా అనేది పర్ఫెక్ట్గా రావడానికి ఇదే మనకి మెయిన్ స్టెప్ అన్నమాట. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా కన్సిస్టెన్సీ ఇలా థిక్గా సాఫ్ట్గా అయ్యాక ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు షుగర్ని వేయండి. వెయిట్ వైజ్గా చూసినట్టయితే మనం తీసుకున్న 1/2 kg క్యారెట్కి 90 grams షుగర్ అయితే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది. షుగర్ వేసాక ఒకసారి మంచిగా మిక్స్ చేసేయండి. ఇలా మనం షుగర్ వేసాక కన్సిస్టెన్సీ అనేది కాస్త పలుచబడుతుంది కాబట్టి ఒక 2-3 నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుతూ ప్రిపేర్ చేయండి. ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇనికిపోయి దగ్గర పడాలి. సో ఇలా ఈ ప్రాసెస్ అంతా కూడా మరో 10 నుండి 15 నిమిషాలు పడుతుంది. ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి హల్వా అనేది కాస్త దగ్గర పడింది. హల్వా కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి 2 స్పూన్స్ నెయ్యి అలాగే మనం ముందుగానే ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ని కూడా వేయండి. మీరు కావాలంటే ఇందులోకి వాటర్ మెలన్ సీడ్స్ కూడా వేసుకోవచ్చు. అలాగే మంచి ఫ్లేవర్ కావాలంటే కాస్త యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి మంచిగా కలిపేసుకోండి. ఈ స్టెప్ లో మీరు హల్వా అనేది మంచి కలర్ లో కనబడాలనుకుంటే కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ ని కూడా యాడ్ చేయండి.
చేయండి. ఇక్కడ నేను హల్వాని న్యాచురల్గా చేయడానికి ఎలాంటి ఫుడ్ కలర్ని యాడ్ చేయడం లేదు. ఎంతో టేస్టీగా నోరూరించే క్యారెట్ హల్వా పక్కా కొలతలతో పర్ఫెక్ట్ టెక్స్చర్ అండ్ సాఫ్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కాస్త చల్లారిన తర్వాత బౌల్లోకి సర్వ్ చేసి ఇచ్చారంటే ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా తినేస్తారు. రెసిపీ నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే రెసిపీ ట్రై చేశాక ఎలా వచ్చిందనేది కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ తెలుగు కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.